లో బై ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మేడం? తప్పకుండా బీజేపీ గెలుస్తుంది. ఏ విధంగా చెప్పగలుగుతున్నారు? ఏ విధంగా ఏందంటే ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు ఏం జరిగిందనేది. గతంలో కాంగ్రెస్ పాలన చూశారు, బీఆర్ఎస్ పాలన చూశారు. ఇప్పుడు ఇప్పుడు మాత్రం మరి ఇంకో తప్పట అడుగు వేస్తే మాత్రం ప్రజలకి తెలుసు వాళ్ళకి ఎటువంటి ఫలితం వస్తుందా అనేది. అందుకని ఈసారి మాత్రము ప్రజలు మాత్రం బీజేపీనే ఎంచుకుంటున్నారు. మేడం, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ టఫ్ ఫైట్ అంటున్నారు, గెలవడం, దానిపైన మీ అభిప్రాయం? టఫ్ ఫైట్ అంటూ కాదండి. ఆబ్వియస్లీ ఇప్పుడు పబ్లిక్లో మీడియా వాళ్ళు మొత్తము అది ప్రచారం అనేది జరుగుతుంది అంతే. టఫ్ ఫైట్ అని ఇది అది అని చెప్పి, కానీ మనం నార్మల్గా చూసుకుంటే మాత్రం టఫ్ ఫైట్ అంటే ఏం లేదు. ఖచ్చితంగా 101% బీజేపీకి అవకాశం ఉంది. మేడం, ఇక్కడ నవీన్ యాదవ్కి కాంగ్రెస్ పార్టీ కడుతున్నారు, చాలా మంది మద్దతు వస్తుంది అంటున్నారు బయట టాపిక్. దానిపైన మద్దతు అంటే ఎటువంటి మద్దతు గురించి అని మాట్లాడుతున్నారు? ఓట్ల విషయం అంటే ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఎట్లుందంటే ఓట్లు వస్తున్నాయి చేస్తున్నాయి అంటే ఓట్లు పడినప్పుడు మనం చూసుకుందాం అంతే. నవీన్ యాదవ్కి వచ్చినప్పుడు మనం చూసుకుందాం అంతే. ఓట్లు ముస్లిం ఓట్లు వన్సైడ్గా కాంగ్రెస్ పార్టీకి అని అంటున్నారు. ఎందుకు? మేము కూడా బీసీలమే. మా ఓటు బీజేపీకి లేదా, మా కుటుంబం ఓటు బీజేపీకి లేదా? అటువంటి మొత్తము రాంగ్ ప్రపగండ మాత్రము ప్రజలలో జరుగుతుంది. అటువంటిది ఏమీ లేదు. బీసీ అంటూ అట్లాదేం లేదు. ప్రజలు బీసీ ఉండని, ఓసీ ఉండని, ఎవరైనా ఉండని ఖచ్చితంగా వాళ్ళు సరైన పార్టీకి, ఎటువంటి అక్రమాలు ఇవన్నీ చేయని పార్టీకే వాళ్ళు ఎంచుకుంటారని మేము అనుకుంటున్నాం. నవీన్ యాదవ్ ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ఓడిపోయాడు కదా, గెలిచే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీపై చాలా వ్యతిరేకత ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది, నవీన్ గారి మీద కూడా వ్యతిరేకత ఉంది. కాబట్టి మీరు ఈ అడిగే క్వశ్చన్కి అయితే అర్థమే లేదు. గెలిచేదైతే ఛాన్స్ లేదు. మేడం, ఇప్పుడు కేంద్రంలో ఎలాగైనా బీజేపీ హవా ఉంది కదా, ఇప్పుడు మన హైదరాబాద్ తెలంగాణలో కూడా బీజేపీ హవా అలానే ఉందంటారా? బీజేపీ హవా తప్పకుండా ఉంటుంది, ఉండబోతుంది కూడా. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి ఈసారి మాకు ఇక్కడ అవకాశం ఇస్తే ఈ మన జూబ్లీ హిల్స్ ప్రజలు తప్పకుండా ప్రతి ఒక్క స్కీమ్ ఏదైతే ప్రజల వరకు ఇప్పుడు అందుతలేదో ఎన్నో ఉన్నాయి. ఆయుష్మాన్ భారత్ ఉండనియండి, డబుల్ బెడ్రూమ్ మీరు చూసుకున్నా కూడా అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిందే. కానీ అది ఎంతమందికి అందింది ఇక్కడ జూబ్లీ హిల్స్లో మీరు ఒకసారి పరిశీలించండి. ఎందుకంటే మీరు ఇక్కడున్న స్థానికులు సెటిలర్స్కి ఎంతోమంది పేదోళ్ళకి అందలే. ఇక్కడ నార్మల్గా రెంటర్స్కో, ఇక్కడ ఓటర్స్ కాని వాళ్ళకు బలవంతంగా ఓట్లు చేసి వాళ్ళకేదో నామకే వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళొక కార్యకర్త సింపదైజర్కి ఓటేస్తూ మీకు ఇస్తామనే విధంగా అప్రోచ్ చేసింది. కానీ స్థానిక ప్రజలకు మాత్రం ఎవరికి కానీ డబుల్ బెడ్రూమ్ రాలేదు. మేము మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మనోళ్ళు బయటోళ్ళు అనేది చూడకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి నీడీకి మాత్రం మేము డబుల్ బెడ్రూమ్ అందిస్తాం. మేడం, మొత్తానికైతే ఇప్పుడు జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఎవరి జెండా ఎగరబోతుంది? భాజపా జెండా ఎగరబోతుంది.